ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషే బాబు ప్రార్థన ద్వారాగా మరి యొక్క ఉదయకాల సమయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని మరి నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా చదువుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన. మోషే బాబు ప్రార్థన. మహాగండు మోహనోత్తర ప్రేమ గల మా కడితేనే కృపగల దేవం మీ అపరమనామనికే వేరేది వందనాలు తోట తెచ్చుకుని ఈ మధ్యాహ్న కాలంలో ఉదయకాల కుటుంబ ప్రార్థన జరుపుతుండగా ఆదరించేంతవరకు మీరు అడ్జస్ట్లు వహించండి తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మొదటి కొరింది పత్రిక తండ్రి ఆరాధ్యం చరుచులుగా వెన్నబడే వాక్యం మారు వదిలిందండి ఆరోగ్యంగా 100 పంజీలో చూడండి ఇంకా తిన్నాను కొరకొరకుంటుంది మీరు ముట్టి స్పష్టపడుతుంది. ఇంక ఏసుక్రీస్తు నాలుగు పరపతండి ప్రార్థన మౌనతర పిన్ని కడ మీద ఒట్టిగా తను వాళ్ళకి చదువుకున్న తన వాళ్ళకి చనుకురు నిద్ర పండుగ ఒట్టిగా తను కొరింది రాసి మొదటి పత్రిక తను ఆరోగ్యం చదువుతుండగా తను సౌలు తెలివి కానీ దాన్ని వెతుపడే వాళ్ళకి మా ఋతుపడి రాసులా లేకపోతే మీ దాసుకు సౌద్యం తెలివి కానీ తను ఇక ఒట్టిగా తను మీ ప్రేమించి సోదరికి పనిచేస్తున్నాను ఓది క్రీసాన్ని దీవించి సంఘ కాపని దీవించి భూషణం బిగాలు దీవించి కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. వైఎస్ఆర్ క్రీసాన్ని సంఘ కాపని భూషణం బిగాలు కుటుంబాన్ని కూడా దీవించి 2 సంఘాలు ఉన్న సేవకులను కూడా దీవించండి. రోటరీ గారిని మా అన్న పరమాత్మ దేవుని ప్రార్థన చేస్తున్నాను. ఈ వారం అంతా తండ్రి సోమవారం శనివారం వరకు మీ ఎక్కడికైనా కాచుకొని రోటరీ కాదండి. ఈ వారం తండ్రి మాకు దయచేసి ఇచ్చిన గడిచిన 2 నెలలను బట్టి ప్రార్థన చేస్తాను. 2 నెలలు అవుతుంది మీరు ఎక్కడికైనా ఖర్చుకోవడానికి ఎంత రోటరీ కాదండి. మార్చి నెలలో అవుతుంది 1వ తారీఖులో అవుతుంది మీ చర్చికి వెళ్ళి బాగా నేర్చుకున్న రోటరీ కాదండి. ఈ ప్రార్థనలో తప్పు పొరపాటు క్షమించమని ప్రార్థన అడుగుతున్నా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన కృప కలిగిన ఘనమైన నామానికే వేలాది వందనాలు ప్రభా. తండ్రి, గత రాత్రి కాల సమయంలో మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో మీకు నాయన తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారాగా మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. అయా యొక్క సమయంలో నాయన కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదవడానికి నేర్చుకునడానికి తెలుసుకునడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు సహాయంగా దయచేయండి తండ్రి. అలాగే ఎంతవరకు ప్రార్థించిన ఇరువురు బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్ సంఘాలను బట్టి, అలాగే సంఘాలు ఉన్నటువంటి సభ్యులను బట్టి, పరిశుద్ధులను బట్టి, విశ్వాసులను బట్టి, పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి, యవనస్తులను బట్టి, వృద్ధులను బట్టి, బాలులను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టినైనా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గత కాలం అంతా కాపాడి తండ్రి, ఈ వారం నాయన మీ కుమారుని ద్వారా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని అనుగ్రహించారు దేవా, మీకు వందనాలు తండ్రి. మరి నాయన యొక్క సమయంలో నాయన ఆరాధనలో వాక్యాలను అందించిన తండ్రి దైవ సేవకుల కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. విన్న వర్తమానం విశ్వాసుల యొక్క హృదయంతరంగాలు అది 30 దంతులు కానీ 60 దంతులు 100 అంతులు కానీ ఫలం తీసుకుంటామని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు యొక్క మరి యొక్క సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్యని మీకు మహిమకరంగా నాయన మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికని మనం బైబిల్ పఠనంగా చదువుకుంటున్నాం కదా. నేటికి 5 అధ్యాయాలను చదువుకుని మరి ఈ యొక్క 6వ అధ్యాయంలోనికి మనల్ని అందరినీ అడుగు పెట్టడానికి, మనం అందరం కలిసి దేవుని మాటలు ధ్యానించడానికి, దేవుడు మరి మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవత దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ మరి యొక్క సమయంలో లేఖన భాగాలను చదువుకుంటూ ఈ యొక్క సమయంలో మనందరం ముందుకు వెళ్దాం. 6వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక నీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి
తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరగరా? మనం దేవదూతలకు తీర్పు తీర్చమని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి ఈ జీవన సంబంధమైన జరముల గురించి మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. మరీ ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చు కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదరా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్య తీర్పు తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. సహోదరుల మధ్య వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట ఇప్పటికే మీలో కేవలము లోపము. అంతకంటే అన్యాయం సహించుట మేలు కదా. దానికంటే మీ సత్తులను అపహసించుట మేలు కదా. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహసించుచున్నారు. మీ సహోదరులకి ఎలాగూ చేయుచున్నారు. 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మీలో కొందరు అట్టివారే ఉంటరి గాని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు యేసు ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుదురు. 12వ వచనాన్ని చదువుకుందాం. 2వ సందర్భాన్ని 12వ వచనం చదువుకుందాం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయతగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోబరుచుకొనబడను. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజనము పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను. మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవి. మీరెరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని యేసు యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుచుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడు. వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోసే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జార
జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జాగ్రత్తకు దూరంగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును మనుషుడు చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నవి గాని దేహమునకు వెలుపలున్నవి గాని జారత్వం చేయువాడు జాగ్రత్తం చేయవాడు తన సొంత శరీరమునకు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేసి ఉన్నాడు. హానికరముగా పాపం చేసి ఉన్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీ దేహం దేవుడి వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆలయం ఉన్నదని మీరు ఎవరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు విలువ పెట్టి కొనబడి వారు గనుక కనుక మీ దేహముతో దేవుని మహింపపరచుడి. మీ దేహంతో దేవుని మహిమపరచుడి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో మరి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో కొరింథీ పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు మరి యొక్క 6వ అధ్యాయ నేపథ్యంలో ఎన్నో సందర్భాలని దేవుడు ఇక్కడ మనకి వ్రాయించి ఇచ్చాడు. కనుక ఈ మాటలను మనం ఆలోచిస్తూ ఒకనాడు పౌలు గారు కొరింథీ సంఘానికి కొన్ని సమస్యలు వస్తే, కొన్ని లోపాలుంటే లోపాలని సమస్యల్ని పౌలు గారు తీర్చిదిద్దుతూ వారి విశ్వాసులందరినీ ఏం చేస్తున్నాడంటే చక్కగా దేవునిలో కడుతున్నాడు అనమాట. చక్కగా ఏం చేస్తున్నాడు ఆయన? దేవునిలో కడుతున్నారు వారిని అందరినీ. ఇప్పుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి లోపాలేంటో, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటో మనము మొదటి అధ్యాయం నుంచి తరచుగా ఆయా విషయాలను ఆయా సందర్భాలను నేర్చుకుంటూ వచ్చాం మనం. అవును కదా? మొదటి అధ్యాయంలో జ్ఞానవంతులుగా పిలువబడ్డారు, లోక జ్ఞానం కలిగి ఉన్నారు, వారిని దైవజ్ఞానులుగా మార్చడానికి పౌలు గారు ప్రయాసపడ్డారు. అలాగే 2వ అధ్యాయంలో ప్రకృతి సంబంధులుగా ఉన్నారు, శరీర సంబంధులుగా ఉన్నారు, వారిని ఆత్మ సంబంధులుగా చేశారు. 3వ అధ్యాయంలో వీళ్ళకి వర్గాభిప్రాయం ఉంది, ప్రాంతాభిప్రాయం ఉంది, వ్యక్తి అభిప్రాయం ఉంది. ఇలా చూడాలి మోసేబాబు, వాళ్ళకి ఏమేమి అభిప్రాయాలు ఉన్నాయనైనా వారికి వర్గాభిప్రాయం ఉంది, ప్రాంతాభిప్రాయం ఉంది, వ్యక్తి అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాలన్నిటినీ పక్కన పెట్టి నారు పోసేది, నీరు పెట్టేది, వృద్ధి చేసేది దేవుడే అని వారికి ఉన్నటువంటి ఆ యొక్క పరిష్కారంలో నుంచి, వారికి సమస్యలో నుంచి వారికి పరిష్కారాన్ని చూపించాడు 3వ అధ్యాయంలో. ఇక 4వ అధ్యాయంలో నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉండాలని 4వ అధ్యాయం ద్వారాగా మాట్లాడుతూ 4వ అధ్యాయంలో ఇంకా ఏం చెప్పారనంటే, మనం క్రీస్తునందు వీళ్ళందరూ కూడా పసిబిడ్డలుగా ఉన్నారని, వారు పాలు తాగవలసిన వారుగా ఉన్నారని, అలాంటి వారిని ఇప్పుడు ఆయన ఎలా చేశాడంటే పెద్దవారుగా చేశాడని, గొప్పవారుగా చేశాడని, నేను క్రీస్తును పోలి నడుచుకున్న చున్న ప్రకారంగా మీరును కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలని 4వ అధ్యాయంలోని సందర్భం. ఇక 5వ అధ్యాయాన్ని మనం 5వ అధ్యాయ నేపథ్యాన్ని చూసినప్పుడు వారిలో కొందరు జారత్వాన్ని జరిగిస్తున్నారట, అపవిత్రులుగా ఉన్నారు, శరీర సంబంధులుగా ఉన్నారు. కనుక వీరిని కూడా ఏం చేస్తున్నాడంటే జారత్వంలో నుంచి బయటకు వచ్చేసి మీరు ఎలా ఉండాలని అంటే, మీరు చక్కగా దేవుల్లో ఉండాలి, మీరు లోకానికి తీర్పు తీర్చేవారిగా ఉండాలి, మీరు లోకముతో వ్యక్తులతో మీరు జైతలు ఎలా చూడాలమ్మా, లోకంతోని ఇతర వ్యక్తులతోని మీరు సాంగత్యం చేయకూడదు. సాంగత్యం చేస్తే మీరు శరీర సంబంధులుగా ఉంటారు. కనుక మీరు ఎవరితో సాంగత్యం చేయాలంటే సంఘంతో సాంగత్యం చేసి శరీర క్రియలను చంపాలని మనము నిన్నటి కాల సమయంలో విన్నటువంటి వర్తమానం. ఇక ఈ 6వ అధ్యాయ నేపథ్యాన్ని కూడా మనం చూసినప్పుడు ఇక్కడ మనకి ఏం కనపడుతుందనంటే, ఇక్కడ వ్యాజ్యాలని అనగా వివాదాలని, సమస్యలని వీళ్ళనే పరిష్కరించుకోమంటున్నాడు. ఇప్పుడు వీళ్ళకి సమస్యలు వచ్చిన ప్రతిసారి పౌలు గారు వచ్చి వారికి సమస్యలను పరిష్కరించాలంటే మరి కుదరదు కదా, అవకాశం ఉండదు కదా, సమయం ఉండదు కదా. అందుకనే పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, వీళ్ళకి కొన్ని వ్యాజ్యాలు వచ్చినాయి, కొన్ని గొడవలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటి సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తృణీకరింపబడిన వారిని సంఘంలోనికి తీసుకుని వచ్చి వీళ్ళకి తీర్పు తీర్చమని బయటి వారిని ఆశ్రయిస్తున్నారు. కనుక మీరు అలా ఉండకండి, మీకు సమస్యలు వచ్చినా, మీకు ఇబ్బందులు వచ్చినా, మీకు వ్యాజ్యాలు వచ్చినా వాటినన్నిటినీ పరిష్కరించగలిగేటువంటి సామర్థ్యం మీలో ఒక్కరికైనా లేదా అని పౌలు గారు వారిని ప్రశ్నించి మాట్లాడారు. మీరు మనుషులకి మధ్య మీరు ఎందుకు తీర్పు తీర్చగలేకపోతున్నారో మీకు ఆపాటి జ్ఞానం కూడా లేదని పౌలు గారు
వాళ్ళందరినీ గద్దిస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య సంఘంలో మీరే పరిష్కరించుకోవాలి. సంఘ సమస్యలను పట్టుకెళ్ళి బయట ఉన్నటువంటి వారికి చెప్పకూడదు, బయట ఉన్నటువంటి వారికి తెలియచేయకూడదు. అసలు మనం ఎలాంటి వారు అంటే మనం దేవదూతలకే తీర్పు తీరుస్తామన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ. బైబిల్ గ్రంథం కూడా మనకు అలాగే సెలవిస్తుంది. పౌలు గారు కూడా అదే సెలవిస్తున్నారు. చూడండి, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చిదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు తీర్చవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చేటకు మీకు యోగ్యత లేదా? అంటే చిన్న చిన్న సమస్యల్ని, చిన్న చిన్న విషయాల్ని మీకు మీరే పరిష్కరించుకోవాలి. ఈ సమస్య, ఈ పరిష్కారం ఎవరో తీరుస్తారులే అని అనుకోవడానికి వీలు లేదని పౌలు గారు వారిని గద్దిస్తూ, కేవలం చిన్న చిన్న వాటిని మీరు పరిష్కరించుకోవాలి. అదే చెప్తుంది దేవుని యొక్క సంఘము. ఇప్పుడు మన కుటుంబంలో గొడవలు వచ్చినాయి అనుకోండి, బయట ఉన్నటువంటి వారిని సబబుకి తీసుకొస్తాం ఏంటి? రాము. కారణం ఏంటి? మన కుటుంబం వీధిని పడుతుంది, మన కుటుంబం బయట పడుతుంది. కనుక ఇలా చూడాలి, మన కుటుంబం వీధిని పడకుండా, మన కుటుంబం బయట పడకుండా ఉండాలంటే మన కుటుంబంలో సమస్యలను ఎవరు పరిష్కరించాలి? కుటుంబంలో యజమానుడే పరీక్షించాలి, యజమానురాలే పరీక్షించుకుని సమస్యలు తీర్చుకుని వారందరూ ఐక్యత కలిగి కుటుంబం అంతా కూడా దేవునికి విధేయులుగా జీవిస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు సంఘంలో సమస్యలు వచ్చినాయి అనుకోండి, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, బుద్ధిమంతులు ఏమండి ఎవరైతే ఉన్నారో వారి ద్వారాగా సంఘ సమస్యలను పరిష్కరించుకోవాలి తప్ప సంఘ సమస్యలను తీసుకుని వెళ్ళి బయట వారిని పరిష్కరించమని, బయట వారిని తీర్చమని అడగడానికి అది తప్పుడు పని ఏంటని పౌలు గారు బోధిస్తున్నారు. ఇప్పుడు చూడండి, 3వ వచనం అన్నాడు, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరగరా? దేవదూతలకే తీర్పు తీరుస్తాం అన్నారు కదా, మనుషులుగా మీకు మీరు తీర్పు తీర్చుకోలేరా? మనకు వచ్చినటువంటి ఆ వ్యాజ్యాల్ని, ఆ గొడవల్ని ఏం చేయాలి? మనము తీర్పు తీర్చుకోవాలి. అందుకనే దేవుడు ఏం చేస్తారంటే ప్రారంభంలో మోషే గారి హయామంలోనే, మోషే గారి పరిపాలన కాలంలోనే దేవుడు ఏం చేశాడనంటే యిత్రో అనేటువంటి మోషే మామగారిని పిలిపించి, మోషే మామగారు ఏం చేశాడంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు వ్యాజ్యాలను, గొడవలని తీరుస్తూనే ఉన్నాడు. కనుక అలా చేస్తే నీకు ఇబ్బంది అయిపోతుంది, ప్రజలకు ఇబ్బంది అయిపోతుంది. కనుక మీలో ఒకరికి ఏం చేస్తారంటే 1000 మందికి 100 మంది గాను, 100 మందికి 10 మంది గాను, 10 మంది ఒకటికి గాను అని ఇలాగ ఏం చేశాడంటే వ్యక్తుల్ని డివైడ్ చేసి వారికి వ్యాజ్యాలు, గొడవలు, సమస్యలు, నాది పుల్లట్టిపోవడం అని ఒకడో, నాది పొయ్యట్టిపోవడం అని ఒకడో, నాది బట్టలట్టిపోవడం అని ఒకడో, మరి నాది ముంతట్టుకుపోవడం అని ఒకడో. ఉదాహరణకి ఇలాంటి చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి అనుకోండి. ఇశ్రాయేల్లో 70 మంది ప్రజలు ఉన్నారు, ఆ తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు, వాళ్ళకి అధికారులు ఉన్నారు, వీళ్ళందరి సమస్యలను పరిష్కరించేవారు ఉన్నారు. ఇప్పుడు కూడా సంఘంలో కూడా మీరు కూడా ఎలా ఉండాలంటే పెద్దలు ఉండాలి. ఎవరు ఉండాలైనా సంఘంలో సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు, సంఘ సమస్యలైనా, కుటుంబపు సమస్యలైనా మనము సంఘంలో ఉన్నటువంటి పెద్దల చేత, ఏమండి పురుషుల చేత మన కుటుంబ వ్యాజ్యాన్ని, సంఘ వ్యాజ్యాన్ని తేల్చుకోవాలి తప్ప కోర్టు మెట్లు ఎక్కకూడదు. నష్టాన్నైనా అనుభవించు, కష్టాన్నైనా అనుభవించు, కానీ నీ వ్యాజ్యాన్ని, నీ గొడవని పెట్టుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకు. ఈ రోజుల్లో ఎన్ని చర్చిల గొడవలు మీడియాకి వెళ్ళిపోయినాయి తెలుసా? చర్చిల్లో ఇద్దరు కొట్టుకుని ఏమండి మీడియాకి ప్రత్యక్షం అయిపోయినటువంటి వారు. అసలు ఏ కోసన్నా కూడా మీడియా మన దగ్గరికి ఎలా రావాలంటే, సభలు ఇంత గొప్పగా జరుగుతున్నాయి అంటే మనం చేస్తున్నటువంటి బహిరంగ సభల్ని ఇంట్రడక్షన్ చేయడానికి రావాలి, వాళ్ళ సమాచారాన్ని తెలుసుకోవడానికి రావాలి మన దగ్గరికి. ఏమండి మరి మీ ప్రాంతంలో ప్రతి సంవత్సరము సండే టు సండే బహిరంగ సభలు 8 రోజులు మీరు దిగ్విజయంగా జరిగిస్తున్నారు. కారణం ఏంటండి? మీరు ఎలా ఇన్ని 8 రోజులు చేయడానికి ఇదిగో ఇన్ని 100 మంది, 500 మంది కలిసి మీరు ఎలా సువార్తను ఎలా చేయగలుగుతున్నారు? మీ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని, అనేకుల్ని ఎలా వెలిగించగలుగుతున్నారు అని మీడియా వచ్చి మనల్ని సంప్రదించాలి. అంతేగాని మీడియా సంప్రదిస్తుంది ఈరోజు సంఘ సమస్యలని, సంఘ ఇబ్బందులని, సంఘ ఆస్తులని, వ్యవహారాలని. అక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా వెళ్ళడానికి వీలు లేదు. సంఘ సమస్యలను పరిష్కరించుకునేటువంటి జ్ఞానాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి ఇచ్చాడు. ఏటి మీలో అంటున్నాడు చూడండి ఆ మాట, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీలో ఎవరికి యోగ్యత లేదా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్పు తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని మీరు కూర్చుండబెడతారా?
కొంతమందిని సంఘంలోనికి ఎందుకు రావం మనం? ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్నవారు ఒకరు, ఇలాంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, సంఘంలో వారికి అవకాశం ఉంటుందా? చెడు పనులు చేస్తూ, చెడ్డ పనులు చేస్తూ, లోక వ్యవహారాన్ని అంతటిని తీసుకొచ్చి సంఘంలో పెడుతుంటే సంఘం ఊరుకుంటుందా? తృణీకరింపబడినటువంటి వారిని మాకు న్యాయం తీర్చని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు న్యాయం ఏం తీరుస్తారు? వాళ్ళే అన్యాయంగా బ్రతుకుతున్నప్పుడు న్యాయ నిర్దేశాలను వారు ఎలా నిర్దేశించగలరు? కనుక దేవుని సంఘమా, మీరు జాగ్రత్తగా ఉండండి అని కొరింథీ సంఘాన్ని పౌలు గారు హెచ్చరిస్తూ, మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారంటున్నాడు ఆయన. ఇక మనుషులకు తీర్పు తీర్చడం కాదు, పెద్ద విషయం ఏం కాదు కదా. కనుక మీరు ఏం చేయాలట మోషే బాబు? అలాగని అంటున్నాడు, మీకు సిగ్గు రావాలని నేను చెప్పుచున్నాను. ఏమి? తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు ఒక్కడైనా లేడా? నేను ఎన్నాళ్ళలో మీకు సేవ చేసి మీకు సువార్త ప్రకటించి నేను సంఘాలను కట్టాను కదా, ఇప్పుడు మిమ్మల్ని మీరు కట్టుకోండి వాక్యం మీద. మీలో మీకు వ్యాజ్యాన్ని తీర్చగల బుద్ధిమంతుడు ఒక్కడైనా లేడంటే వీళ్ళందరూ జ్ఞానం మీద ఉన్నారు. ప్రభువా మాకు జ్ఞానం కొదువైంది తండ్రి, మాకు జ్ఞానం కొదువుకుంది తండ్రి అని దేవుడిని అడిగితే వ్యాజ్యాలని తీర్చగలిగే జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తుడు. ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలకే వారు అడగలేదు. అందుకనే 120 మంది సహోదరులు కలిసి కూడుకున్నప్పుడు పేతురు గారు ఏం చేశారు? వారు మధ్యలో నుంచి లేచాడు. ఆ 120 మందికి దేవుని పక్షాన నిలవబడి వాళ్ళకి వ్యాజ్యం అనగా దేవుని యొక్క విషయాల్ని ప్రకటించాడు. ఆయన బుద్ధి కలిగినటువంటి వాడిగా 120 మందిలో ఆయన కనబడుతున్నాడు. ఈరోజు స్థానిక క్రీస్తు ప్రభు సంఘంలో మనం కూడా ఏం చేయాలి? అలా కనబడాలి. వ్యాజ్యాల్ని తీర్చేటువంటి వారిగా ఉండాలి, వివాదాలను పరిష్కరించేవారుగా ఉండాలి, సమస్యలను పరిష్కరించేవారుగా ఉండాలి, సంఘంలో విభేదాలను అరికెట్టేటువంటి వారుగా ఉండాలి. అందుకనే దైవజనుడు సన్నద్ధుడి ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి దైవావేశం కలిగినటువంటి ప్రతి లేఖనమును ఖండించుటకును, గద్దించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి యందు శిక్ష వేయుటకును సమర్థవంతుడని చెప్తున్న బైబిల్ గ్రంథం. కనుక ప్రతి సంఘంలో దైవ సేవకులు, పెద్దలు, పురుషులు సంఘ వ్యాజ్యాల్ని, సంఘ సమస్యలను పరిష్కరించుకోవాలి. మనం 8 రోజులు చేసాం, ఏ ఇబ్బందులు లేవు, ఏ సమస్యలు లేవు, సంఘమంతా ఐకమత్యం కలిగి సేవ చేసింది. మనకి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే, కుటుంబ సమస్యలో, సంఘంలో సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే దైవ సేవకులు పెద్దలందరూ కలిసి ఏం చేస్తున్నారు? వాటిని పరిష్కరిస్తున్నారు. ఏమండి, మొదటి రోజుని దేవుడు ఇంత ఘన విజయంగా జరిగించాడు. ఇప్పుడు 2వ రోజులో మనం ఏం చేయాలి? మొదటి రోజులో మనకు ఉన్నటువంటి లోపాలేంటి? 2వ రోజులో మనం ఏం చేయాలి? 2వ రోజుని మీటింగ్ని ఎలా సక్సెస్ చేయాలి? అలా ప్రతిరోజు వారు కూడుకునేటువంటి వారు 2వ రోజు ఏమండి, ఇదిగో ఈ 2 రోజులు దేవుడు గొప్పగా జరిగించాడు. చేతులు కట్టుకున్నాను. దేవుడు ఈ 2 రోజులు గొప్పగా జరిగించాడు, ఈ 3వ రోజు మనం రేపు ఏం చేయాలి అని నైట్ కలుసుకుని కూడుకుని సంఘానికి ఏవైతే ఉన్నావో వాటినన్నిటిని పరిష్కరించుకుని సంఘాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లారో మన గ్రామంలో, అలాగే ఇక్కడ ఈ కొరింథీలో ఉన్నటువంటి వారిని కూడా, పరిశుద్ధులందరినీ కూడా అలా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు పౌలు గారు. వీళ్ళందరూ లోక జ్ఞానం చేత కట్టబడుతున్నారు. వాళ్ళనందరినీ దైవ జ్ఞానం చేత కట్టబడి, మీలో జారత్వాలే కానీ, మీలో విగ్రహారాధనే కానీ, మీలో త్రాగుబోతులే కానీ, తిట్టుబోతులే కానీ, తిరుగుబోతులే కానీ అలాంటి వారెవరో కూడా ఉండడానికి వీలు లేదు. అన్యాయస్తులుగా ఉండకూడదు. దేవుని రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. జారులైనను, విగ్రహారాధులైనను, త్రాగుబోతులైనను, తిట్టుబోతులైనను వీళ్ళందరూ కూడా ఎవరో దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కనుక ఇప్పటికే మీలో మీకు వ్యాజ్యం ఉన్నప్పుడు తీర్చుకోలేదంటే ఇప్పటికే కేవలం లోపము. అలాంటి ఇప్పుడు అన్యాయాన్ని మీరు సహించండి, అన్యాయమైనటువంటి తీర్పుని మీరు గద్దించండి. అలాంటి వ్యక్తులని సంఘం నుంచి దూరపరచండి, వారికి బుద్ధి వచ్చేలాగని పౌలు గారు ఈ 6వ అధ్యాయము ప్రారంభ భాగంలో మాట్లాడేది ఏంటంటే, వ్యాజ్యాల్ని, సమస్యల్ని తీర్చగలిగేటువంటి సమర్థమైనటువంటి నాయకుల్ని, పెద్దలని, పురుషులని నిలబెట్టాలని ఇదిగో ఈ 6వ అధ్యాయం ద్వారాగా మాట్లాడుతున్నారనమాట. మొదటి భాగంలో ఏమని చెప్తున్నాడు? దొంగలుగా కానీ, మీరు త్రాగుబోతులుగా, దోషకులుగా, దోచుకుని వారుగా ఉండొద్దు. అలాంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. మీలో కొందరు అట్టివారే ఉంటారు, కానీ ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. కనుక ఇప్పటి నుంచి మీరు ఎలా ఉండాలంటే, మీకు ఏవైనా సంఘంలో సమస్యలు వస్తే వాటిని మీరే పరిష్కరించుకోండి. బయట వ్యక్తులకి వెళ్ళి క్రీస్తు నామానికి అవమానము, దేవుని నామానికి అవమానం మీరు తీసుకుని రావద్దని
ఈ 6వ అధ్యాయం మొదటి భాగంలో పౌలు గారు మాట్లాడారు. ఇక 2వ భాగం దగ్గరికి వెళ్దాం మనం. ఈ 2వ భాగంలో పౌలు గారు ఏమంటున్నాడనంటే, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉన్నది. అన్నిటి యందు ఆయనకి ఏముందట? కారణం ఏంటి? స్వతంత్రులుగా దేవుడు మనల్ని చేశాడు కనుక 10 సార్లు ఈ స్వాతంత్రాన్ని వినియోగించి, ఈరోజు సండే కదా, ఈ దినం మనం ఎక్కడికైనా తిరగవచ్చు. అవును కదా? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి తిరగవచ్చు, సరదాగా ఉండొచ్చు, సరదాగా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు దైవ సన్నిధికి మాత్రమే వెళ్ళాలి. ఈరోజు మనం దేవుళ్ళలోనే గడపాలి. మన స్వాతంత్రం మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆయనతో సహవాసం చేస్తామని స్వాతంత్రం ఇచ్చాడు. అంతేగాని మన శరీర క్రియలు నెరవేర్చుకుంటామని, బీచ్లకి వెళ్తామని, షికారులకి వెళ్తామని, సినిమాలకి వెళ్తామని ఇవ్వలేదు దేవుడు మనకి స్వాతంత్రాన్ని. ఎందుకు ఇచ్చాడయ్యానంటే ఆయన్ని మహిమపరచాలని. అదే పౌలు గారికి జ్ఞాపకం చేస్తూ, నాకు స్వాతంత్రం, నాకు అన్నిటి యందు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయతగినవి కావు. ఉదాహరణకు ఒకటి చెప్పాడు, ఏది పడితే అది తినేచ్చు, నేను ఏది పడితే అది తినడానికి వీలు లేదు. నేను క్రైస్తవుడిని, దేవుడు వేటిని తినాలో వేటిని తినకూడదో కూడా చెప్పాడని చెబుతూ, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనము చేయనని చెబుతూ, ఇప్పుడు ఈ శరీరంతో ఏం చేయాలంటే, ఈ శరీరము దేవుడిచ్చినది. ఈ శరీరంతో మనము స్వతంత్రులమైతే, స్వతంత్రముతో వచ్చినటువంటి ఈ శరీరంతో, ఈ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలని చెప్తున్నాడు మనము? వెరీ గుడ్. ఆరాధించాలనగా ఆయనను మనం ఏం చేయాలి మోషే బాబు? మహిమపరచాలి. వెరీ గుడ్. ఇప్పుడు పౌలు గారి 2వ భాగంలో కొరింథీ పట్టణానికి, కొరింథీ సంఘానికి ఏమని సెలవిస్తున్నాడనంటే, మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కనుక ఈ దేహాన్ని ఏం చేయాలి? మరి ఈ దేహంతో మీరు ఏం చేయాలంటే జారత్వం చేయొద్దు. జారత్వం చేయొద్దు. ఎందుకు జారత్వం చేయొద్దు అంటున్నాడంటే, ఈ శరీరము క్రీస్తు ప్రభుల వారిది. ఈ శరీరము, ఈ శరీరం మీద మనకి ఎవరికి అర్హత, రైటు, హక్కులు లేవు. ఎందుకనంటే మనల్ని వెల ఇచ్చి విలువైన రక్తంతో యేసుక్రీస్తుల వారు కొన్నారు కనుక ఈ దేహంతో మీరు జారత్వం చేయకండి. ఎందుకనంటే 5వ అధ్యాయంలో వాళ్ళందరూ జారత్వం చేశారని మనం నేర్చుకున్నాం కదా. వాళ్ళు శరీర సంబంధాలుగా సాంగత్యం చేసుకుని వారి సహవాసంలో వ్యభిచారులుగా వారు ఉన్నారని మనం నిన్న విన్న వర్తమానం కదా అది. కనుక మీరు ఏం చేయాలంటే మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలే తప్ప ఈ దేహంతో మీరు ఏం చేయకూడదు? జారత్వం చేయకూడదు. జారత్వం చేసేటువంటి వాడు కేవలం బుద్ధి శూన్యుడని దైవ గ్రంథం సెలవిస్తుంది. అందుకని ఏమంటున్నాడనంటే, ఇప్పుడు 13వ వచనం, 13వ వచనం చదువు. ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. 14వ వచనం, దేవుడు ప్రభువు లేపును, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా. మన అవయవాలు ఏంటట? క్రీస్తుకి. క్రీస్తు, మన దేహము క్రీస్తుకి అవయవాలుగా ఉన్నది. అంటే ఈ శరీరం అంతా టోటల్ ఎవరిదన్నమాట? క్రీస్తు ప్రభుల వారిది. ఈ శరీరం ఎవరిదనైనా క్రీస్తు ప్రభుల వారిది. ఈ శరీరంతో మనం ఇప్పుడు ఏం చేయకూడదు? పాపము చేయకూడదు, దొంగతనము చేయకూడదు, ఏమండి అది లోబులుగా ఉండకూడదు, త్రాగుబోతులుగా ఉండకూడదు, తిట్టుబోతులుగా ఉండకూడదు, విగ్రహారాధికులుగా ఉండకూడదు, ఆడంగితనము గలవారిగా ఉండకూడదు, వ్యభిచారులుగా ఉండకూడదు, జారులుగా ఉండకూడదు. ఈ శరీరం ఎవరిది? క్రీస్తు ప్రభుల వారిది. కనుక ఈ దేహముతో అనగా క్రీస్తుతో మనము దేవుణ్ణి మహింపరచాలని పరిశుద్ధ వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు, మీ దేహము క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేసి యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును కుదరదు. ఈ దేహము క్రీస్తుకి అవయవాలివి, క్రీస్తు అవయవాలివి. ఈ అవయవాలని జారత్వానికి వాడకూడదు. అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా. అంటే ఈ దేహము పాపానికి మనం అప్పగించుకున్నాం అనుకోండి, క్రీస్తు ప్రభుల వారితో మనము వ్యభిచారం చేస్తున్నాం. ఇది క్షమించరాని నేరము, ఇది క్షమించరాని తప్పు. కనుక ఈ దేహంతో మనం ఏం చేయాలంటే ప్రభువుని తప్ప మరే ఏ ఒక్కరికి మనము ఈ శరీరం మీద చోటు ఇవ్వకూడదని పౌలు గారు ఆ రోజు కథాఖండితంగా చెప్పేశారు వాళ్ళందరికీ. ఇంకేమన్నాడు చూడండి, అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు తనతో ఏకదేహమై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా ఏం చేయాలట? పారిపోండి.
జారత్వానికి ఏం చేయాలట మోషే బాబు? మనము దూరంగా పారిపోవాలి. జారత్వము అసలే చేయకూడదు, వ్యభిచారము అసలే చేయకూడదు, దూరంగా పారిపోవాలి. ఎవరు అలా బైబిల్లో దూరంగా పారిపోయిన భక్తులు ఎవరున్నారు? యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారికి ఆ ఫరో భార్య ఆయన మీద నువ్వు నాతో పాటు కలిసి ఆనందించి సంతోషించి అంటే ఆయన ఏం చేశాడు? నా యజమానుడు నిన్ను తప్ప అన్నిటి మీద నాకు అధికారాన్ని ఇచ్చాడు, నిన్ను అసలు నాకు అప్పగించలేదని తన దేహంతో పారిపోయాడు. రాణి కదా, రాజుగారి భార్య కదా అని అనుకోలేదు. ఈ దేహము దేవుడిచ్చింది, దీన్ని నేను కాపాడుకోవాలని యవనెచ్చుల నుంచి ఏం చేశాడు? ఆయన పారిపోయాడు. అలాగే తిమోతి కూడా, పౌలు కూడా అంటున్నాడు, నాయనా తిమోతి నువ్వు యవనస్తుడువు, నువ్వు చక్కగా ధైర్యం కలిగినటువంటి నెంబర్ 1 సేవకుడువు, నువ్వు నిలబడాలి సేవకత్వంలో, నువ్వు సేవలో నిలబడాలి నువ్వు. కనుక నువ్వు కూడా ఏం చేయాలి? యవనెచ్చులండి పారిపో. యోసేపు ఎలాగైతే పారిపోడు నువ్వు కూడా అలాగే పారిపో అని చెప్తున్నాడు. అదే అంటే జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషులు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నవి, కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. కనుక ఇది క్షమించరాని పాపము. కనుక ఈ దేహముతో ఉన్నంత కాలము, బ్రతుకున్నంత కాలము ప్రభువుని దేవుని మహిమపరచాలే తప్ప వేరే ఒకరికి ఎవరికి కూడా ఈ దేహం మీద అధికారాన్ని ఇవ్వకూడదు అని అంటున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? వెరీ గుడ్. ఆరాధన అనగా ఏంటి అర్థము? దేవునిని స్తుతించడము. ఆరాధన అనగా దేవుని స్తుతించడము, దేవునిని వెరీ వెరీ గుడ్, దేవునిని మహిమపరచడం. కనుక ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? దేవునిని మహిమపరచాలి. చూద్దాం ఒక మంచి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదివేసుకుని ముగించేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగుని ఏం చేయాలట? మనం జాగ్రత్తం చేస్తున్నాం అనుకోండి, మన వెలుగు ప్రకాశిస్తుందా? చీకటి ప్రకాశిస్తుంది. అక్కడ చీకటి ప్రకాశిస్తుంది. కనుక మన వెలుగు ప్రకటించాలంటే మనం వెలుగు సంబంధులుగా ఉండాలి, పకట సంబంధులుగా ఉండాలి, పరిశుద్ధ సంబంధులుగా ఉండాలి. పాప సంబంధులుగా, చీకటి సంబంధులుగా మోషే బాబు ఏం చేయకూడదు? మనము ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ దేహముతో దేవునిని మహిమపరచాలి. మీ వెలుగు ప్రకాశింపనీయాలి. మీ పరలోకమందున్నటువంటి మీ తండ్రిని మహిమపరిచినట్లు మీ వెలుగు ఇతరుల దగ్గర ప్రకాశించాలంటే మనము జారత్వము, ఏమండి, వ్యభిచారము చేయకూడదు. అందుకని యేసుక్రీస్తుల వారు దేవుణ్ణి ఎలా మహిమపరచాలో చెప్పినటువంటి ఆయనే ఒక మాట అన్నాడు. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు? వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. కనుక మీ దేహంతో మీరు ఏం చేయాలి? వ్యభిచారం చేస్తారా? దేవుని మహిమపరుస్తారా? అందుకని మనం అందరం కూడా ఏం చేయాలని దేవుడు కోరుకున్నాడు? దేవుని మహిమపరచాలి అని. చూద్దాం చివరిగా 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. 31వ వచనం. కాబట్టి మీరేమి చేసినను, భోజనము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. ఈ దేహముతో మనం ఏం చేయకూడదు? జారత్వం చేయకూడదు. ఈ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలని మరి వాక్యం మనందరికీ సెలవిస్తుంది కనుక మరి ఈ కొద్ది మాటల్ని దేవుడు మనందరి వినికిడిలో మరి 30 60 100 ఫలింపజేయును గాక. ఆమెను. ఒక మాటను మనం చదువుదాం. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదివేసి చివరిగా మనం ముగించేసుకుందాం. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా, ఏమండి 3వ వచనం ఆ చక్కటి మాటను మనం చదివేసి ముగించేసుకుందాం. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగనిది. ఏటట? ఇది పరిశుద్ధులకి తగనిది.
కనుక మనం ఈ దేహాలను మనం ఏం చేసుకోవాలి, చక్కగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ దేహము ఎవరిదని మనం చదువుకుంటున్నాం, క్రీస్తు ప్రభుల వారిదని మనం చదువుకుంటున్నాం. ఒకసారి మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువు. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగిండుటే దేవుని చిత్తము. అంటే తన ఘటము అనగా ఏంటమ్మా, ఈ శరీరాన్ని కాపాడుకుంటూ దేవుణ్ణి మహిమపరిచేవారిగా మీరు నేను ఉండాలని పరిశుద్ధ వాక్యము ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని మన వినికుడిలో 30 దంతులుగాను, అలా ఉండకూడదు, మేము 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతలుగాను ఫలింపజేయను గాక. ఆమేన్. మోషవ ప్రార్థన ద్వారాగా మరి ఈ సమయంలో కుటుంబ ప్రార్థన మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. మోషవ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా ప్రేమ గల మా కర్తని కృపగల దేవా, మీ పరిమాణామిగా వెళ్ళేది వందన శుద్ధులు తెంచుకున్నదండి. ఈ మధ్యాహ్న కాలంలో సమయంలో వరదగాల కుటుంబ ప్రార్థన చేసుకునే భాగ్యం మీకు అన్న ఉన్నదండి. ఇటువంటి మొదటి కోరిందరు పట్టించండి. ఆరోగ్యం తలుచుగా విన్నబడి మాకు మా రోజులంతలో 30 నెలల కర్రలు 100 పైన మీకు అన్న ఉంటుంది. ఇట్రీ గట్ట నేను కలితే నాన్న దగ్గరగా రోగులు కొండది నన్ను గుర్తుపడి ఉంటుంది. ఇది యేసుక్రీస్తు నాడు పెట్టిన పరమ తండ్రి. ఆమేన్. జయగడు ప్రార్థన. మహోన్నతుని రోటరీ కాదండి వాకి చదువుకున్న వాగుతండి ఆదించాలని కృపణ చేస్తే రోటరీ కాదండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ కదండి సహజ తెండి కానీ వెత్తబడే వాగుతండి మా చదువుకోవాల్సిన రాష్ట్రానికి రోటరీ కాదు చపాతి మీ టాస్క్ సామెత తెండి కానీ రోటరీ కాదండి మీరు ప్రేమించిన వదిలికేసానికి ప్రాణం చేద్దాం వదిలికేసాన్ని జీవించాం సంఘ కాపని చూసిన పోసిన దీవరాజు కుటుంబాన్ని కూడా జీవించండి వైఎస్ఆర్ కేసాన్ని సంఘ కాపని పోసిన దీవరాజు కుటుంబాన్ని కూడా జీవించండి. రెండు సంఘాలను సేకరాన్ని కూడా జీవించండి. ఈ మన ప్రార్థన చేద్దండి రోటరీ కాదండి. ఈ వారంతో మాకు దేవకరికి ఇచ్చిన రోటరీ కాదు గడిచిన 2 కాదండి. మీరు ఎక్కడికైతే కాల్చండి రోటరీ కాదండి. ఏ ప్రార్థన తప్పు పర్వతంలో క్షమించమని ఈ ప్రార్థన అడుగుతున్న ప్రార్థన. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మోషవ ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో తండ్రి ఇంతవరకు నాయన మీ చిత్తాన్ని మాకు అనుగ్రహించు ప్రభువా. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు ప్రభువా. మీ చిత్తంలో భాగంగా కొరింథీ పత్రిక ద్వారా 6వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి తండ్రి మమ్మల్ని నాయన అధికారులుగా జ్ఞానవంతులుగా నాయన ఏలుకలుగా నాయన తండ్రి మమ్మల్ని మీరు నిలబెట్టినందుకే వందనాలు తండ్రి. నాయన మా పరిధిలో మా కుటుంబాల్లో ఎవరైతే వ్యాజ్యాలు గొడవలు సమస్యలు ఉన్నాయో ప్రభు వాటిని అన్నిటినీ పరిష్కరించగలిగేటువంటి జ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. సొలొమోను దగ్గరికి నాయన ఇదిగో వ్యాజ్యం వచ్చింది ప్రభు, ఆ వ్యాజ్యాన్ని ఆయన జ్ఞానంతోనైనా తండ్రి వారికి సమాధానాన్ని అనుగ్రహించాడు ప్రభు. నేడు మేమును కూడా తండ్రి ఇదిగోనైనా మేము లోకానికి దేవదూతలకి తీర్పు తీర్చాలని వాక్యం సెలవిస్తుంది ప్రభు. కనుక మిక్కిలి చిన్న సమస్యలకి చిన్న గొడవలకి మేము నాయన వెలుపట ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టక నాయన సత్యవాక్యాన్ని తెలుసుకున్నటువంటి మేము ఆత్మతో నింపబడినటువంటి మేము ఇతరులకి నాయన తండ్రి న్యాయమైనటువంటి తీర్పుని తీర్చు ప్రభా సంఘంలోనికి నడిపించడానికి మీ సహాయాలు తెచ్చండి. ఎంతవరకు వినబడిన వాక్యం మా వినికిడిలో 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా ఫలింపజేయమని ఎంతసేపునైనా మీ సేవా పరిచర్యలు అరిగిన నలిగిన నీ కుమారుని ఇరువురిని బిడ్డని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని అలా యొక్క పరిచర్యను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలని సంఘ బిడ్డలను దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.